'ఆజాదీ' 2 అవర్స్ 5 మినిట్స్ రన్ టైమ్‌తో మలయాళం నుండి తెలుగులోకి డబ్ అయ్యి 'ఆహాలో' స్ట్రీమ్ అవుతుంది. పాయింట్‌కొస్తే చాలా రోజులకి 'ఆహాలో' పనికొచ్చే సినిమా ఏదైనా ఉంది అంటే అది ఇదే అండి. బానే అనిపించిందండి మూవీ. ఈ 'ప్రిజన్ బ్రేక్' ఫిల్మ్ కొన్ని చోట్ల ఎందుకు ఇంకా నాంచుతున్నారు అండ్ రీసెర్చ్ చేస్తే తెలిసిపోతుంది గానీ, ఒక లాజిక్ ఇష్యూ అనేలా చేసింది కానీ, ఫైనల్‌గా ఏం చేస్తారు? ఎలా చేస్తారు? అనే టెన్షన్ అయితే బిల్డ్ అయింది. ఇంట్రెస్ట్‌ని కలిగించింది. కొన్ని ఫ్లాస్ ఉన్నప్పటికీ ఒకసారి చూడడానికి సాటిస్ఫైయింగ్ వాచ్ అనే చెప్పాలండి. స్టార్టింగ్ నుండి ఫస్ట్ హాఫ్ అంతా ప్లాన్ అండ్ సెటప్. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ ఇంటర్వల్‌కొచ్చిన ఒక అతి పెద్ద ప్రాబ్లమ్‌తో బ్లాకింగ్ సిట్యుయేషను. క్లైమాక్స్ అండ్ ప్రీ క్లైమాక్స్‌లో ప్లాన్ ఇంప్లిమెంటేషన్ అండ్ ట్విస్ట్. ఇలా వెళ్ళిపోయింది. ఈ మధ్యలో ఫ్లాస్ కూడా అనిపించాయండి. బట్ మైనస్ పాయింట్స్‌లో చెప్తా అవి. అలాగే 200K వైపు వెళ్తున్నామండి. కొత్తగా చూసేవారు ఒకసారి మన ఛానల్ వీడియోస్ మీద లుక్ వేయండి. మన కంటెంట్ నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ కొట్టేయండి. మరి వీడియోకి ఒక 10, 15 పెరుగుతుంటే ఏదోలా ఉంది. అందుకే కొంచెం చూస్తున్న వారైనా సబ్స్క్రైబ్ కొడితే కొంచెం ఎంకరేజింగ్‌గా ఉంటుంది నాకు కూడా. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే 'ఆజాదీ' అనే టైటిల్‌కి తగ్గట్టే జైల్‌లో కడుపుతో ఉన్న భార్యని హాస్పిటల్‌కొచ్చినప్పుడు తప్పించాలి అనే ప్లాన్. సక్సెస్ అయిందా? లేదా? అసలు ఏంటి ట్విస్ట్ అనేది స్టోరీ. ప్లస్ పాయింట్స్. ఎన్నో ప్లాన్స్ వేసి ఎగ్జిక్యూట్ చేసే లైన్‌తో చాలా సినిమాలొచ్చాయి. అంటే దొంగతనం చేద్దామని ప్లాను, ఎవరినో కాపాడుదామనో, తప్పిద్దామనో ప్లాన్ వేస్తారు. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. కానీ ఇక్కడ దాన్ని ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా మార్చారు. ఆ పాయింట్ నేను చెప్పదలుచుకోలేదు. ఇంకా స్టార్టింగ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా స్టార్ట్ అవుతుంది. ఫ్లాష్ బ్యాక్ కూడా మాటల్లోనే చెప్పేస్తారు టైమ్ వేస్ట్ చేయకుండా. డైరెక్ట్‌గా స్టోరీలోకే ఇన్వాల్వ్ చేస్తారు. సో, ఈ స్టోరీకి తగ్గ ప్లాన్ చాలా లాజికల్‌గా స్టెప్ బై స్టెప్ క్లియరెన్సెస్‌తో ఎలా ఎగ్జిక్యూట్ చేశారు. జస్ట్ 1%నే ఛాన్స్ ఉందిగా అనే క్యూరియాసిటీతో చూస్తాం. అండ్ ఈ ప్లాన్‌లో ఒక స్ట్రాంగ్ ప్రాబ్లమ్ గూడా వస్తుంది. అదే ఈ సినిమాకి యూనిక్ యాస్పెక్ట్. ఇలాంటి సిమిలర్ స్టోరీస్ ఉన్న సినిమాలతో కంపేర్ చేస్తే. అందరిని ఒక దగ్గర చేర్చి 'మనీ హీస్ట్‌లో' ప్రొఫెసర్‌లా ప్లాన్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ జస్ట్ 1% మాత్రమే ఈ ప్లాన్ సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అన్నప్పుడు నాకు అర్థం కాలేదు. ఏంటి 1% ఇంకా ప్లాన్ కూడా చేయలేదు కదా అని. కానీ ఆ వెంటనే వచ్చే ఒక అన్‌ఎక్స్‌పెక్టెడ్ ప్రాబ్లమ్. అదేంటో నేను చెప్పట్లేదు. అది చూసాక అసలు ఎలా ఇది కుదురుతుంది? నిజంగానే 1% ఛాన్స్ అనేలా నమ్మేలా చేసింది. సో, ఇంట్రెస్ట్ అయితే త్రూ ఔట్ ఫిల్మ్‌లో మెయింటైన్ అయింది. ఇక మ్యూజిక్ చాలా బావుంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో చాలా చోట్ల ఎలివేట్ చేశారు. ముఖ్యంగా పోలీసులకి సవాల్ విసిరే సీన్స్‌లో. సినిమాటోగ్రఫీ బావుంది. మైనస్ పాయింట్స్. ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ కలిగిందండి. ప్లాన్ ఇంప్లిమెంటేషన్ అప్పుడు. పోలీసులు మరీ రీసెర్చ్ చెయ్యరా అనే ఫీలింగ్ కలిగింది. ఇంకా కొన్ని విషయాలు అనుకూలంగా రాసుకున్నారు న్యాచురల్‌గా కాకుండా. లైక్ అప్పటి వరకు అందరూ కోఆపరేషన్ ఇచ్చేసినట్టు. చాలా బిల్డప్ ఇస్తుంటారు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వేసేస్తుంటారు. కానీ ట్విస్ట్ బాగున్నప్పటికీ ఆ రేంజ్‌లో అయితే కంక్లూజన్ అనిపించలేదు నాకు. ఇంకా సీక్వెల్ ఉన్నట్టుగా వదిలేశారు. ఇంకా ప్లాన్ మాట్లాడిన తర్వాత నేనైతే వెంటనే ఎగ్జిక్యూట్ చేస్తారనుకున్నా స్టార్టింగ్ నుండే. కానీ టైం పడుతూ ఉంది. ఈలోపు ఇంకొంచెం డ్రామా అలా అలా జరుగుతూ ఉంటుంది. అదే ఎందుకు నాన్చుతున్నారు అనే ఫీలింగ్‌నైతే కలిగించింది. ఎమోషనల్‌గా కొంత పార్ట్ మూవీలో కొన్ని సీన్స్ ఉన్నప్పటికీ, ఆ ఫ్లాష్ బ్యాక్‌ని లైక్ స్టార్టింగ్‌లో చూపించని ఆ మెయిన్ ఫ్లాష్ బ్యాక్‌ని ఫాస్ట్‌గా చూపించుంటే ఇంకా బావున్ను. ఎలాగైనా దీన్ని తప్పించుకోవాలి అని మనం ఇచ్చే సపోర్ట్ మరింత ఎక్కువై ఉండేది. సో, ఫైనల్‌గా మూవీకి వెర్డిక్ట్ ఏంటంటే ఫ్లాస్ ఉన్నాయి కొన్ని సీన్స్‌లో. కాదని చెప్పట్లేదు. అలాగే క్లైమాక్స్ పూర్తి స్థాయిలో సాటిస్ఫై చేయకపోవచ్చు. కొంచెం న్యాచురల్‌గా కొన్ని చోట్ల ఉండకపోవచ్చు. కానీ మ్యాక్స్ మూవీ అంతా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. మనల్ని డైవర్ట్ చేశారు ఒక పాయింట్‌తో. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడాలనేలా ఉంది. అందువల్ల డెఫినిట్‌గా మూవీని ఒకసారి చూడొచ్చు. ఓవరాల్ మూవీ అయిన తర్వాత సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. పీక్స్‌లో మీకు అనిపించకపోవచ్చు మేబీ. ఎ గుడ్ ప్రిజన్ బ్రేక్ ఫిల్మ్ బట్ విత్ ఫ్లాస్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3/5. మీకేమైనా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని ఇలాంటి రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.